మా రామ్మోహన్ ఆఫీస్కి వచ్చినా, ఇంటికి వచ్చినా, కాన్ఫరెన్స్కి వచ్చినా ఏదో ఒకటి మీ కాన్ఫరెన్స్కి అడుగుతూనే ఉంటాడు. అడుగు గట్టిగా అడుగుతాడు, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి. అంటే ఓ నాయకుడు ఆ రకంగా ఉండాలి, తన ప్రాంతీయ ప్రీతి ఉండాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్ష ఉండాలి, ఓ దూరదృష్టి ఉండాలి, సమాజం ఇంక్లూజివ్గా ఎదగాలని ఒక ఆలోచన ఉండాలి. అన్నిట్లో చాలా సేవా దృక్పథము, కమిట్మెంటు, ఓ దూరదృష్టి, ఒక విజను. అన్ని శాఖలలో కొద్దిగా కాంప్లికేటెడ్ శాఖ కూడా హెల్త్ శాఖ. నువ్వు ఎంత చదివినా తీరాదు, ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ ఆడకొచ్చిన వాడికి వస్తుంది. రోజు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో మన ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్ళీ 8 కొత్త మెడికల్ కాలేజీలు, 400 అదనపు సీట్లు, 16 నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ప్రతి ప్రాంతానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రత్యేకంగా నర్సింగ్ కాలేజీలు ఎందుకు అంటే, మధ్యతరగతి పిల్లలు, దళితులే కానీ, బీసీలే కానీ, ఎస్టీలే కానీ, ప్రత్యేకంగా అమ్మాయిలు ఆ మెడికల్ ప్రొఫెషన్లో రావాలి అనే తపన ఉన్నది. దానికి తోడు ఆ గ్రామంలో హెల్త్ అవేర్నెస్ అనేది, ఆరోగ్యం పైన ఒక అవగాహన అనేది ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి కలగాలి. ఉపాధి, సేవ, భద్రత, ఈ 3 కూడా ఆ కుటుంబానికి కలగాలి అనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు, దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడము, అప్గ్రేడ్ చేయడము, అంటే ఒక ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము. ఆల్రెడీ మీ దగ్గర డయాలసిస్ సెంటర్ ఉందనుకుంటా కదా,